దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్న ప్రజలకు ఆధ్యాత్మిక చింతన పట్ల ఒక ఆలోచన, ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం ఉంటుందండి. ప్రతి మతస్థులకి వారి వారి మతాల చొప్పున విశ్వాసం ఉంటుంది. అయితే క్రైస్తవులకు ఉండేటటువంటి ఒక విశ్వాస నిరీక్షణ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరలో రాబోచున్నాడు. ఆయన వచ్చి ఆయన ఉండే స్థలంలోకి మమ్మల్ని తీసుకొని వెళ్తాడు అనే ఒక నిరీక్షణ ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది. ఆ నిరీక్షణతోనే ఆ క్రైస్తవుడు బ్రతుకుతూ ఉంటాడు అని సహజంగా మనకు తెలుసు. ఆ మాటలే పరిశుద్ధ లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. చూద్దాము లేఖన భాగము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం మనము చూసినట్లయితే, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్ల వలె వచ్చాడు, వధించబడటానికి వచ్చాడు. సర్వమానవాళి పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆ పాప భారాన్ని మోస్తూ పాపిగా మార్చబడి వధించబడ్డాడు. రక్తమును చిందించి అనేకుల పాపాలు కడిగి పవిత్రపరిచాడండి. మొదటి రాకడది. రెండవ రాకడలో గర్జించు సింహం వలె వస్తాడు, మేఘారూరుడై వస్తాడు. ఎవరి కోసం అంటే, తన యందు విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఎదురు చూసేటటువంటి మనుష్యుల కొరకు ఆయన మేఘాల మీదకు వచ్చి వీరిని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు అనే నిరీక్షణ ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ఉంటుంది. ఆ మాటలే ఇక్కడ రాయబడ్డాయండి. మనందరి రక్షణ కొరకు, మనం ఎదురు చూస్తున్న దానిని పొందుకోట కొరకు ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, మీకు కలుగుతున్న శ్రమలు, మీకు వస్తున్నటువంటి ఇబ్బందులను తట్టుకొని జయించి నిలబడగలిగి జయించగలిగినట్లయితే దేవుని రాకడలో నువ్వు ఎత్తబడతావు. పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో ఉంటామండి. ఈ లోకంలో కొంతవరకు మనకు శ్రమలు సంభవిస్తాయి, కొంతకాలమే మనకు హింసలు కలుగుతాయి. అయితే వాటిలో మనము నిలిచి ఉన్నట్లయితే, ప్రభు రాకడ వరకు ఓపికతో కనిపెట్టుకొని ఉన్నట్లయితే, ఆయన త్వరలో రాబోచున్నాడు. మేఘాల మీదకి వచ్చి మనలను తీసుకొని పోయి తనతో ఉంచుతాడు. నిత్యము సంతోషముతో, ఆనందముతో ఆయన వద్ద ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు ఉండే నిరీక్షణ ఇంత గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరూ బలపరచబడిన వారై సిద్ధపాటు కలిగిన హృదయాలు కలిగి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడవండి. ప్రభువు రాకల్లో ఎత్తబడే కృపను పొందుకొని పరలోక రాజ్యం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.